హాయ్ హలో నేను మీ సురేష్ కాటూరి. వెల్కమ్ టు కాటూరి ఐఎస్ అకాడమీ. సో మనం కరెంట్ అఫైర్స్ అనే సిరీస్ని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాము సెప్టెంబర్ది. సో ప్రత్యేకించి ఈరోజు కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని చెక్ చేద్దాం. సో దిస్ ఈజ్ మై ప్రొఫైల్. రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ ఇష్యూలు మనం అన్నీ కూడా కవర్ చేస్తూ ఉన్నాము సెప్టెంబర్ 2025లోది. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ Cabinet clears 1500 crore schemes to promote critical mineral recycling. సో క్యాబినెట్ అనేది 1500 కోట్ల స్కీమ్ని ఏం చేసింది, ప్రమోట్ చేసింది క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ చేయడానికి. అది మొట్టమొదటిది. రెండోది సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. సో 1925లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2025కి 100 years ఏరియాస్ స్టార్ట్ చేశాడు. దాని గురించి కూడా మనం మాట్లాడతాము. సో అలాగే మెజరోనా పార్టికల్స్ ఏంటి అనేది కూడా చూస్తాము. జిఎస్టీ కౌన్సిల్ అప్రూవ్స్ 2 slab స్ట్రక్చర్. సో జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, ఎవరెవరు ఉంటారు, 2 slab స్ట్రక్చర్ అంటే ఏంటి కూడా మనం డిస్కస్ చేస్తాము. అలాగే డెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఎందుకు ఇది న్యూస్లో ఉందనే విషయాలు మనం చూస్తాము వన్ బై వన్. మొట్టమొదటిది వచ్చేసి క్యాబినెట్ క్లియర్స్ 1500 crore స్కీమ్ టు ప్రమోట్ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్. అసలు ఇది ఎందుకు కాంటెక్స్ట్లోకి వచ్చింది అనేది మనం చూస్తే, the Union Cabinet has approved 1500 crore scheme, so under the National Critical Mineral Mission, okay, and to promote recycling of e-waste as well as lithium ion batteries and catalytic converters for recovery of critical minerals. సో దీనికి వాళ్ళు ఆమోదించారు క్యాబినెట్ వాళ్ళు. సో అసలు ఏంటి, అసలు ఇది మనం చూస్తే ఇది, సో వాట్ ఇట్ ఈస్, ఏంటిది అని మనం చూస్తే, గవర్నమెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ వర్త్ 1500 crore టు ప్రమోట్ రీసైక్లింగ్ క్రిటికల్ మినరల్స్ లైక్ బ్యాటరీ వేస్ట్ ఫర్ రికవరీ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ లైక్ ఈ వేస్ట్ ఆల్సో. సో ఇట్ విల్ సర్వ్ యాజ్ ఏ నియర్ టర్మ్ సొల్యూషన్ అంటిల్ మైనింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ బిగిన్ ఈల్డ్ రిజల్ట్స్. అలాగే ఎవరు లాంచ్ చేశారంటే, లాంచ్డ్ అండర్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఎన్సిఎంఎం, రిమెంబర్ దట్. ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా మనం కరెంట్ అఫైర్ తీసుకుంటే, ఫస్ట్ ఆబ్జెక్టివ్, ఎస్టాబ్లిష్డ్ ఇయర్, ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, సిగ్నిఫికెన్స్ ఏంటి, అలాగే మనకి ఎయిమ్స్ ఏంటి, ఈ 5 మనం కరెక్ట్గా చూసుకోగలగాలి. సో ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ సో మైన్స్ కింద వస్తుంది. సో లాంచ్ అండర్ దేని కింద, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్స్ కింద ఇది లాంచ్ చేయబడింది. సో ఏమేంటి మరి, దీని యొక్క ఏమేంటంటే, టు స్ట్రెంగ్థెన్ ఇండియా సప్లై చైన్ రెసిలెన్స్ ఫర్ క్రిటికల్ మినరల్స్, అలాగే టు క్రియేట్ డొమెస్టిక్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ్ ఫర్ సెక్యూరింగ్ రా మెటీరియల్స్ నీడెడ్ ఫర్ క్లీన్ ఎనర్జీ, ఈవీస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్. అలాగే సిగ్నిఫికెన్స్ ఏంటి మరి, ఈ స్కీమ్ యొక్క సిగ్నిఫికెన్స్ మనం చూస్తే, ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ 270 kilotons యాన్యువల్ రీసైక్లింగ్ కెపాసిటీ, 270 టన్నుల యాన్యువల్ రీసైక్లింగ్, ప్రతి సంవత్సరం దీన్ని రీసైక్లింగ్ చేసే కెపాసిటీ కోసం. ఇంకోటి ఈల్డ్ 40 kilotons ఆఫ్ క్రిటికల్ మినరల్స్ యాన్యువల్లీ. అలాగే అట్రాక్ట్ 80,000 crore ఇన్వెస్ట్మెంట్స్, 8,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి సిగ్నిఫికెన్స్. అలాగే జనరేట్ 70,000 జాబ్స్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. సో 70,000 జాబ్లు కూడా దీని ద్వారా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేయడానికి, దట్ ఈస్ సిగ్నిఫికెన్స్. అలాగే రెండోది సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ మనం చూస్తే ఇది కాంటెక్స్ట్లోకి ఎందుకు వచ్చిందంటే, దిస్ ఇయర్ 2025 మార్క్స్ 100 years ఆఫ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ లాంచ్డ్ ఇన్ తమిళనాడు. ఎప్పుడు ఇది, తమిళనాడు 1925లో పెరియార్ ఈవి రామస్వామి 1925లో స్టార్ట్ చేశాడు సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. సో ఈయన మనకు తెలుసు కదా, పెరియార్ ఈవి రామస్వామి, నాస్తికుడు అంటాం కదా. వాట్ ఇట్ ఈస్, a radical social reform movement against caste oppression, patriarchy and religious orthodoxy. దేనికి అగెనిస్ట్ చేశారంట, రాడికల్ సోషల్ రిఫార్మ్ మూమెంట్. గుర్తుపెట్టుకోవాలా, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేది రాడికల్ సోషల్ రిఫార్మ్ మూమెంట్. అగెనిస్ట్ దేని మీద, అగెనిస్ట్గా క్యాస్ట్ అప్రెషన్, ప్యాట్రియార్కీ అండ్ రిలీజియస్ ఆర్థోడాక్సీ. సో ఎంపసైజ్డ్ రేషనలిజం, ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్స్ ఓవర్ రిచువలిజం అండ్ హైరార్కీ. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే లాంచ్ ఇన్ 1900, ఎప్పుడు లాంచ్ చేశారు ఇది, 1925 తమిళనాడు త్రూ ద తమిళ్ వీక్లీ కొడి అరసు రిపబ్లిక్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
సో లీడర్స్ ఎవరు? లీడర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈవి రామస్వామి పెరియార్, ఆయన పేరు ఫౌండర్ అండ్ చీఫ్ ఐడియాలజీ. అలాగే ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎర్లియర్ రిఫార్మర్స్ లైక్ అయోతి టాస్, జ్యోతిరావు పూలే అండ్ బిఆర్ అంబేద్కర్. సో వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. సపోర్టెడ్ ఇనిషియల్లీ బై ద జస్టిస్ పార్టీ, లేటర్ ఇవాల్వ్డ్ ఇన్ టు ద ద్రావిడ కంగన్. సో ఇలా ఏమేంటి ఈ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఏమేంటంటే టు ఎరాడికేట్ క్యాస్ట్ హైరార్కీ అండ్ బ్రాహ్మణికల్ డామినెన్స్. సో 1925లో ఈ క్యాస్ట్ తర్వాత హైరార్కీ ఉన్నది కదా, దాన్ని ఎరాడికేట్ చేయడానికి. ప్రమోట్ సెల్ఫ్ రెస్పెక్ట్, సోషల్ ఈక్వాలిటీ అండ్ జెండర్ జస్టిస్. అలాగే షిఫ్ట్ ఫోకస్ ఆఫ్ ద రిఫార్మేషన్ ఆఫ్ ఎలైట్ నాన్ బ్రాహ్మిన్స్ ద కామన్ మాసెస్. సో ఇంపార్టెన్స్ ఏంటంటే గేవ్ నాన్ బ్రాహ్మిన్ మాసెస్ ఏ సెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ పొలిటికల్ కాన్షియస్నెస్. అలాగే లే ఫౌండేషన్ ఆఫ్ లైక్ ద్రావిడియన్ పాలిటిక్స్ అండ్ వెల్ఫేర్ ఓరియంటెడ్ గవర్నెన్స్ ఇన్ తమిళనాడు. సో మూడోది మనం చూస్తే మెజరోనా పార్టికల్స్. సో ఎందుకు ఇది కాంటెక్స్ట్ లో ఉందంటే లైక్ సైంటిస్ట్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ మెజరోనా పార్టికల్స్ యాజ్ ఎ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ స్టేబుల్ క్వాంటమ్ కంప్యూటర్స్ since their unique properties could solve the persistent problem of qubit decoherence. Okay, సో రీసెంట్గా మనకి కండెన్స్డ్ మ్యాటర్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ సూపర్ కండక్టింగ్ ఉన్నాయి కదా. సో వీటి గురించి మనం కన్స్టెంట్గా మెజమర్ మోడ్స్లో మనం చూడవచ్చు. ఇది చిప్. ఓకే, మెజరోనా పార్టికల్స్, మెజరోనా. సో ఏంటిది అంటే వాట్ ఇట్ ఈస్ అంటే మెజరోనా పార్టికల్ అంటే ఏ హైపోథెటికల్ పార్టికల్ దట్ ఇట్ ఈస్ సోన్ యాంటీ పార్టికల్ అన్లైక్ ఎలక్ట్రాన్ ఆర్ ప్రోటాన్స్ విచ్ annihilate their antimatter counterparts. Mezeronas are perfectly symmetric. Okay, discovered by ఎట్లా అంటే proposed in 1937 by Italian physicist like Ettore Mezzarona. So first suggested in theoretical particle physics, later explored in condensed matter system as quasi particles. So characters వచ్చేసి మనది మెజరోనా పార్టికల్స్ లైక్ సెల్ఫ్ మిర్రర్డ్ నేచర్, నో annihilation with itself, neutral in charge, appear in special materials, come in pairs, exotic quantum behavior and hard to pin down. So these characters are also very important in prelims point of view. So the fourth one is GST Council approves two slab structure. So ఇది కాంటెక్స్ట్ లో ఎందుకంటే రీసెంట్ గా క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నాయి కదా. The GST Council in its 56th meeting approved a two slab GST structure of 5% and 18% with a special 40% rate for sin and luxury goods. So Nirmala Sitharaman, Finance Minister. What is GST Council? First of all, Goods Service Tax Council అంటే ఏంటంటే a constitutional body under Article 279A, very important. Article 279A ద్వారా ఇది constitutional body of the 101 first constitutional 101 constitutional amendment 2016 ద్వారా దీన్ని కాన్స్టిట్యూషనల్ బాడీగా ఎస్టాబ్లిష్ చేశారు. రికమెండ్స్ జిఎస్టీ రేట్స్, ఎగ్జెంప్షన్స్, లాస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెవీ. సో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు అంటే వెరీ ఇంపార్టెంట్. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, ఫైనాన్స్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉంటారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ రెవెన్యూ. ఓకే, స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు. ఫైనాన్స్ టాక్సేషన్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇన్ స్పెషల్ కేసెస్ ఏ గవర్నర్ ఆర్ నామినేటెడ్ రిప్రజెంటేటివ్ ఇఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఈజ్ ఇంపోజ్డ్. ఒకవేళ వేరే ఏదైనా స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తుంటే అక్కడ ఎవరైతే గవర్నర్ నామినేటెడ్ రిప్రజెంటేటివ్ ఉంటారో వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు మెంబర్స్ జిఎస్టీ కౌన్సిల్లో. అలాగే క్వారం మినిమం ప్రెజెన్స్ ఎంత ఉండాలి? అట్లీస్ట్ 50% ఆఫ్ ద మెంబర్స్ మస్ట్ బి ప్రజెంట్. ఈ మెంబర్స్లో 50% ప్రజెంట్ అవ్వాలి. ఓటింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే కన్సెన్సస్ ప్రిఫర్డ్ బట్ ఇఫ్ ఓటింగ్ ఈజ్ రిక్వైర్డ్. లైక్ కన్సెన్సస్ మీన్ మెజారిటీ ప్రకారం తీసుకుంటారు. యూనియన్ గవర్నమెంట్ అయితే 1/3 వెయిటేజ్, ఆల్ స్టేట్ యూనియన్ టెరిటరీస్ కంబైన్ 2/3 వెయిటేజ్. డెసిషన్ పాసెస్ ఇఫ్ గ్రేటర్ దెన్ 75% వెయిట్ ఓట్స్ ఆర్ ఇన్ ఫేవర్. సో అలాగే ఫంక్షన్స్, జిఎస్టీ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ మనం చూస్తే రికమెండెడ్ జిఎస్టీ రేట్స్ రికమెండ్ చేస్తుంది, ఎగ్జామ్షన్ చేస్తుంది, థ్రెషోల్డ్ లిమిట్స్ పెడుతుంది. అలాగే అడ్రస్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఇష్యూస్, సజెషన్స్ మోడల్ జిఎస్టీ లాస్ అండ్ డిసైడ్ స్పెషల్ రేట్స్, ఎన్ష్యూర్ హార్మోనైజేషన్ ఆఫ్ జిఎస్టీ. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, చూస్తున్నాం కదా. వాట్ ఇట్ ఈస్
అసలు జిఎస్టీ స్లాబ్ రేట్ అంటే ఏంటి అనేది మనం చూస్తే రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ ఇంటూ టూ మెయిన్ స్లాబ్స్ 5% and 18%, ప్లస్ ఏ స్పెషల్ 40% రేట్ ఫర్ సిన్ అండ్ లగ్జరీ గుడ్స్. అది స్లాబ్ రేట్ అంటే. సో దీని ఏం ఏంటంటే సింప్లిఫై జిఎస్టీ స్ట్రక్చర్ ఫర్ ఏస్ ఆఫ్ బిజినెస్ అండ్ కంప్లైంట్స్, reduce cost burden on consumers, ensure equity by taxing essential goods like lower and luxury goods like sin goods higher, improve revenue buoyancy and plug leakages. ఐదోది వచ్చేసి మనం నేషనల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, డెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఒడిశాస్ డెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ హ్యాస్ రిసీవ్డ్ ఏ NTCA అప్రూవల్ టు బికమ్ ఇండియాస్ newest tiger reserve after a remarkable ecological and community led transformation. NTCA అప్రూవల్ వచ్చింది డెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి. సో చూసాం కదా, ఇది. సో వాట్ ఇట్ ఈస్ అంటే ఏ ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ వెస్ట్రన్ ఒడిశా డెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది? ఒడిశా. Now upgraded to a tiger reserve known for rich biodiversity, ecotourism and community driven conservation. Remember, in prelims point of view, it's very important. Debrigar wildlife sanctuary is located in Odisha. So recently it is got approval NTCA from. So location ekkadante located near Sambalpur border by the Hirakud reservoir. So and history మనం చూస్తే ఫ్రీడమ్ ఫైటర్ వీర్ సురేందర్ సాయి యూజ్డ్ డెబ్రిగర్స్ రగ్గడ్ టెరైన్ యాజ్ హిస్ బేస్ డ్యూరింగ్ రెసిస్టెన్స్ అగైనెస్ట్ ద బ్రిటిష్. సో రగ్గడ్ టెరైన్ యూజ్ చేసుకున్నాడు బ్రిటిష్ వాళ్ళ మీద అగైనెస్ట్గా పోరాటం చేస్తున్నప్పుడు. బరాబక్రా ఇన్సైడ్ ద శాంక్చురీ రిమైన్స్ ఇన్ పిలిగ్రిమేజ్ లైక్ సైట్ లింక్డ్ విత్ హిస్ లెగసీ. అట్ ద సేమ్ టైం డిక్లేర్డ్ యాజ్ ఏ శాంక్చురీ. ఎప్పుడు ఇది శాంక్చురీగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ డిక్లేర్ అయింది? 1985లో. అలాగే NTCA అప్రూవ్డ్ ఇట్ టైగర్ రిజర్వ్ 225. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీగా 1955లో అప్రూవ్ అయితే NTCA నేషనల్ టైగర్ రిజర్వ్గా 2025లో అయింది. సో దీస్ 2 dates ఆర్ వెరీ ఇంపార్టెంట్. కీ ఫీచర్స్ మనం చూస్తే స్ప్రెడ్ ఓవర్ 804 ఫనా ఉంటుంది, ఎకో సిస్టమ్, ఇన్నోవేటివ్ టూరిజం కూడా ఉంటుంది. సిగ్నిఫికెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్జర్వేషన్ లైక్ సక్సెస్, కమ్యూనిటీ మోడల్ అండ్ నేషనల్ మోడల్. సో దీస్ ఆర్ ద టుడేస్ టాపిక్స్.